మనం మంచి చేసే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు కూడా ఇంతమంది కూర్చోవడం అనేది అసెంబ్లీలో చాలా సార్లు బొచ్చయ్య గారు ఫస్ట్ నుంచి చాలా సార్ మిమ్మల్ని చూసిన తర్వాత నేను అప్పుడే ఎందుకు పుట్టాను, ఇంకో 40 ఏళ్ళ తర్వాత పుట్టి ఉండాల్సింది అనిపిస్తుంది సార్. చచ్చిపోతున్నాను సార్. ఈ క్వాంటమ్ డిజిటల్ టెక్నాలజీ మీరు చెప్తుంది మేము నేర్చుకోవడానికి రోజు రాత్రికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయటం, మా మనవాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి ఈ విషయాలన్నీ తెలుసుకునే పరిస్థితిలోకి వచ్చాం. అసలు రాష్ట్రం ప్రగతి ఎలా ముందుకెళ్లాలో దూరదృష్టితో ముందుకెళ్తా ఉన్నారు. ఆ రోజున మొదటిసారి నన్నే మాట్లాడమన్నారు విజయవాడలో మహానాడులో రిఫార్మ్స్ సందర్భంగా. మీరు ఎవరు భయపడకపోతే నన్ను మాట్లాడమని నేను మాట్లాడా. ఆ రోజున ఒక మాట చెప్పాను సార్. ఆ రోజున సముద్రాన్ని చిలికినప్పుడు ఆలహాలం పుట్టింది, ఎవరో దాన్ని మిగటానికి సిద్ధంగా లేరు. అలాగే ఈ రిఫార్మ్స్ ఆలహారం మీరే స్వీకరించాల్సిన పరిస్థితి వస్తుందన్నాను. వచ్చింది. ఆ రోజున ఓడిపోయాం. కానీ దేశానికి మేలు చేశారు. మీ వల్ల దేశంలోనే రిఫార్మ్స్ వచ్చినాయి. నేషనల్ రోడ్ నెట్వర్క్ కానీ పవర్ సెక్టర్లో కానీ రిఫార్మ్స్ వచ్చినాయి. ఇవాళ పవర్ అవసరం ఏంటో తెలుస్తూ ఉంది. మీతో పాటు మేము 82 నుంచి కూడా చూస్తూ ఉన్నాం. మళ్ళీ గుర్తుకొస్తూ ఉన్నాయి. ఆ పాత బుల్లెట్లు ఇచ్చేవాళ్ళు, సెకండ్ హ్యాండ్ బుల్లెట్లు ఇచ్చేవాళ్ళు. అలాగే ఫోన్లు, పనిచేయని ఫోన్లు వచ్చాయి. సరే, ఇవాళ ఫోన్స్లో కూడా రిఫార్మ్స్ మీరే కారకులు. మొత్తం రిఫార్మ్స్ తెచ్చి డీసెంట్రలైజేషన్ చేయించిన తర్వాత, రెగ్యులేషన్ చేయించిన తర్వాత మార్పు వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా. అందిపుచ్చుకున్నాం. కనుక మన బిడ్డలకు ఇవాళ విదేశాల్లో ఉన్న మన బిడ్డలు మిమ్మల్ని రోజు తలుచుకోవడానికి కారణం ఏంటంటే మీరిచ్చిన స్ఫూర్తి, మీరిచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ, మీరిచ్చిన టెక్నికల్ కాలేజీల వల్ల చదువుకొని ఆంధ్ర తెలంగాణలోని బిడ్డలంతా ఇవాళ ఉన్నత స్థానానికి వెళ్ళారంటే మీరు తీసుకున్న నిర్ణయమే కారణం. ఇవాళ హైదరాబాద్ వెళ్తే మాకు బాధగా ఉంది. బాధ అంటే ఎందుకంటే మీరు చేసిన కృషి ఎన్నో దేశాలు తిరిగి వస్తా ఉన్నాం. హైదరాబాద్ చూసేటప్పటికి ఇవాళ సైబరాబాద్ కానీ ఏదైనా చూస్తే మీరు వేసిన పునాది. ఆ రోజు మమ్మల్ని తీసుకెళ్లారు మీరు. ఆ రోజున హైటెక్ సిటీకి ప్రారంభించినప్పుడు మమ్మల్ని అందరం తీసుకెళ్లారు మీరు. ఆ రోజున ఏమిటి రాళ్లలో రప్పల్లో అయ్యిద్దా అనుకున్నాం. ఇవాళ ఎలాంటి నగరం తయారైంది మీరు తీసుకున్న దూరదృష్టితోటి. ఇవాళ మాకు యంగ్స్టర్స్ వచ్చారు సార్, చదువుకుంటూ ఉన్నారు. రేపేమిటి 47కి మీరు చెప్తా ఉన్నారు. 47కి మేము ఉంటాము పోతాం మాకు తెలియదు. కానీ పెను మార్పులు వస్తాయి సార్ మీరు అన్నట్టుగా ప్రపంచం. ఎందుకంటే ఏదైతే మానవ వనరుల ఎసెట్ అని మీరు చెబుతున్నారో అదే మనకి ఎసెట్. హ్యూజ్ మార్కెట్, అమెరికాని మించిపోయే మార్కెట్ ఇండియాలో ఉంది. దానికి తగిన విధంగా యంత్రాలు తయారు చేసుకునే పద్ధతిలో మనం వెళ్తున్నాం. సాధ్యమా, అవుతుందా లేదనే సందేహాలు చాలా మందికి ఉంటాయి సార్. మీరు ఈ సంవత్సరంలో సాధించిన ప్రగతి సాధ్యమని నిరూపిస్తూ ఉంది. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి తేగలిగారంటే ఒక రాక్షస ప్రభుత్వం నుంచి నమ్మకం కోల్పోయిన రాష్ట్రాన్ని మళ్ళీ నమ్మకం కలిగించి పరిశ్రమలు రావడానికి, ఉపాధి లభించడానికి కారకులయ్యారంటే మీ కృషి, మీ మీద ఉన్న నమ్మకం, కాన్ఫిడెన్స్ మా అందరిలో కూడా రావాల్సిన అవసరం ఉంది. కృషి చేస్తాం. మేము కూడా ఎంతవరకు వీలేదు అంతవరకు కృషి చేస్తాం. ఒకటి, రాష్ట్రం అంతా కూడా మీరు చాలామందికి తెలియాల్సింది ఏంటంటే మీరు విజన్లో వివిధ ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఎలా ఉండాలని నిర్ణయించారు. ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు. వెనుకబడ్డ ప్రాంతాలకి బ్రహ్మాండమైన వెలుగు నింపుతా ఉన్నారు. మేము అనంతపూర్లో చూసినా, తిరుపతిలో, చిత్తూరులో చూసినా ఆ డెవలప్మెంట్ మనకు, వెనకబడ్డ ప్రాంతాల్లో డెవలప్మెంట్ మాకు కనపడతా ఉంది. వ్యవసాయంలో మార్పు కనపడతా ఉంది. ఇవాళ అందుకనే మీరు తీసుకున్న స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాం. మా అందరికి ఒకటే, తెలుగు జాతి ముందుకెళ్ళాలంటే ధైర్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మళ్ళా రాక్షసులు వస్తారు అనే నమ్మకం ఎవరిలో ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు, గోబెల్స్ ప్రచారం ద్వారా, తప్పుడు ప్రచారం ద్వారా. ఇక వచ్చే అవకాశం లేదు. 20 ఏళ్ళు 40 ఏళ్ళు సెంట్రల్ జైలు తప్పితే దిక్కు లేదనే పరిస్థితి మనం కల్పించాల్సిన పరిస్థితి ఉంది. కాన్ఫిడెన్స్, పెట్టుబడిదారులకి కాన్ఫిడెన్స్, ప్రజలకి కాన్ఫిడెన్స్. ఇది 30 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలైన రాష్ట్రాన్ని ప్రగతి పొందాలని చంద్రబాబు గారి సాధ్యమనే ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకు సాగాలని సవినయంగా మనవి చేస్తూ, మీరు చేసిన కృషికి మీకు సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, మీకంటే ఎక్కువగా కష్టపడుతున్న లోకేష్ బాబు గారికి కూడా
ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను సార్. 20 లక్షల ఉద్యోగాలు కల కాదు, ఖచ్చితంగా నిజమన్న నమ్మకం మీ సందేశం విన్న తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేలకే కాదు సార్, రాష్ట్ర ప్రజలందరికీ వచ్చింది. మీకు నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. అధ్యక్ష, నేను బుచ్చేశ్వర్ గారిని అభినందిస్తున్నా. నా తర్వాత సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆయనే ఇక్కడ ఈ హౌస్లో. కానీ స్ఫూర్తి కూడా నేను ఫస్ట్ నుంచి ఆయన చూస్తున్నా. ఏదైనా చెప్తే కొత్త సబ్జెక్ట్ కూడా నేర్చుకొని ఆ సబ్జెక్ట్ను కూడా ఓనర్షిప్ తీసుకొని మాట్లాడతాడు. ఇప్పుడే కాదు, రిఫార్మ్స్ అప్పటి నుంచి నేను చూశాను. వారు చెప్పినట్టు పాత రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇదే చట్టసభల్లో నేను చాలాసార్లు చర్చించినప్పుడు టెలికమ్యూనికేషన్ సెక్టర్ ప్రైవేటైజేషన్, అది డీరెగ్యులేషన్ అప్పుడు మాట్లాడినప్పుడు సెల్ ఫోన్ గురించి మాట్లాడితే నా మీద అయితే ఎన్ని ఎగతాళిలు చేశారంటే జోక్స్ చేశారు. తిండి పెడతాది అన్నారు, 420 అన్నారు, ఒకటి కాదులేండి చాలా అన్నారు. కానీ ఎప్పుడు డాక్రా కూడా అట్నే అన్నారు, ఇంకా ఎగతాళి చేశారు. డాక్రా మహిళలు నేను ప్రోత్సహిస్తే అనవసరంగా చెరగొడతానని ఆయన ఇంటికాడ నుండి వాళ్ళందరినీ రోడ్డు మీద తిప్పుతున్నాడు అని చెప్పి ఎగతాళి చేశారు, ఎక్సెక్కాలు చేశారు. కానీ దిశ ఒకటి మాత్రం సాటిస్ఫాక్షన్, మనం చేసే పనులు శాశ్వతం. సుదీర్ఘ రాజకీయాల్లో నేను మనుగడ సాధించానంటే నేను నమ్ముకున్నది, నేను చేసిన కష్టాన్ని నమ్ముకున్నా, నేను చేసిన ఫలితాన్ని. ఇప్పుడే చౌదరి గారు అంటున్నారు తెలంగాణ ఈరోజు అక్కడ పోతే బాధ కలుగుతుంది.